ఇక ఇప్పుడు అంటే కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్యకుమారు, సిరాజు, గిరాజు అని కలవరిస్తాను కానీ ఒక 15-20 ఏళ్ళ కిందటనైతే క్రికెట్ అంటే సచిన్ కోసమే క్రికెట్ చూసేటోళ్ళు. సచిన్ బ్యాటింగ్ చేస్తా అంటే దేశం అంతా మురిసి ముప్పందం అయ్యేది. సచిన్ అవుట్ అయితే ఇక కడమాట కూడా చూడకపోయేది, టీవీలు బంద్ పెట్టుకునేది. అట్లుండే సచిన్ అంటే. ఇక ఒక్క మాటలో చెప్పాలంటే సచిన్ను క్రికెట్కు దేవుడు అంటారు. మరి అసాంటి సచిన్ మనం గల్లీల క్రికెట్ ఆడుతుంటే సడన్గా వచ్చి మనతోనే బ్యాటింగ్ చేస్తే ఎట్లుంటుందల్లా? ఇగో ఇట్లుంటది చూడురి. అయితే మన సచిన్ అన్న కాశ్మీర్ దిక్కు తిరుగుతుండు. ఇక కాశ్మీర్లోనే అక్కడ లోకల్ జనాలు ఇగో క్రికెట్ ఆడుతుర్రు. అప్పుడే సచిన్ అన్న వాళ్ళ దగ్గరికి పోయి ఇట్లా క్రికెట్ ఆడిండు వాళ్ళతోని. हम खेले चलो వారే వా, అసలు సచిన్ కనవరుడే పెద్ద షాకురా అంటే ఆ వచ్చిన సచిన్ వీళ్ళతో క్రికెట్ ఆడుతుండంటే ఇంకెంత షాకులా ఉండాలి వీళ్ళు కదా. జరసేపటి దాకా నమ్మలేదట అన్నట్టు ఇక వాళ్ళు బాలేసుడు, సచిన్ అన్న బ్యాటింగ్ చేసుడు. ఆగా చూడుర్రల్లా బాబ్బా ఎన్నాళ్ళ ఆయన సచిన్ బ్యాట్ పట్టంగా చూడక నేను. ये आउट करना पड़ेगा थैंक यू तो मेरा ध्यान आपके ऊपर है. కానీ ఎన్ని బాల్ వేసినా వాళ్ళు సచిన్ ను మాత్రం అవుట్ చేయలేదు. వాళ్ళ ఇక ఇట్లా కాదని బ్యాట్ను మర్రేసి ఇక నన్ను అవుట్ చేయరి నన్ను అని ఛాలెంజ్ చేసిండు. ये आउट करना पड़ेगा అయినా వాళ్ళతోని కాలే అగో. కానీ మస్తు అనిపించింది కదా. ఇక అటెన్గా వీళ్ళందరితోని సెల్ఫీలు దిగి టాటా బాయ్ బాయ్ చెప్పిండు. కానీ ఈడ చూడుర్రల్లా చిన్నప్పుడు మన ఊర్లలో కదా మనం క్రికెట్ ఆడాలంటే గిట్లనే బండలు ఇటుక పెడ్డలు పెట్టుకొని ఆడేటోళ్ళం. ఇగో ఇప్పుడు కాశ్మీర్ వాళ్ళు కూడా అట్లనే ఆడుతుర్రు. ఇక ఇంటర్నేషనల్ లెవెల్లో ఎన్నో మ్యాచ్లు ఆడి ఆడి నెరిపడ్డ సచిన్ కూడా ఇగో ఇప్పుడు ఇట్లా గల్లీ క్రికెట్ ఆడి అందరినీ మురిపించిండు. हम खेले चलो ओह